రాత్రి అయిందంటే చాలు హైదరాబాద్ రోడ్లు రేసింగ్ ట్రాక్లుగా మారుతున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసులతో వార్తల్లోకి ఎక్కుతుంది. కొంతమంది తాగేసి యాక్సిడెంట్ చేస్తే మరికొంతమంది అతివేగంగా వెళ్లి యాక్సిడెంట్ చేస్తున్నారు. ఇందులో సినీ తారలు, బడా పొలిటీషియన్స్ కొడుకులు కూడా ఉన్నారు. ఎందుకు హిట్ అండ్ రన్ కేసులు పెరుగుతున్నాయి, ఎందుకు ఈ చట్టాలకు ఈ బడా బాబులు భయపడట్లేదో ఈ వీడియోలో చూద్దాం. చాలా దేశాలు హిట్ అండ్ రన్ కేసుల్ని చాలా సీరియస్ గా తీసుకుంటాయి. చైనాలో యాక్సిడెంట్ చేసి పారిపోతే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఒకవేళ గుద్దిన వ్యక్తి గాయాలతో బయటపడితే అతను కోలుకునే వరకు హాస్పిటల్ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు వ్యక్తి చనిపోతే 20 నుండి 40 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సౌదీలో నిర్లక్ష్యంగా వాహనం నడిపి యాక్సిడెంట్ చేస్తే మరణ శిక్ష విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ లో హిట్ అండ్ రన్ లేదా ఏ వాహన సంబంధిత ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైన వారికి మరణ శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఇటువంటి కేసులో డ్రైవర్ ను వెంటనే అరెస్టు చేస్తారు. అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు. యునైటెడ్ స్టేట్స్ లో హిట్ అండ్ రన్ లో విధించే శిక్ష ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. దీనిని థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. శిక్ష కాలం 1 నుంచి 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. కెనడాలో క్రిమినల్ కోడ్ ప్రకారం హిట్ అండ్ రన్ ను నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి కేసులో 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే అందుకు కారకులపై గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. దక్షిణ కొరియాలో హిట్ అండ్ రన్ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి ప్రమాదంలో ఎవరైనా చనిపోయి డ్రైవర్ పరారైతే అతనికి కనీసం 5 ఏళ్ల జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీంతో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. ఇక భారత్ విషయానికి వస్తే హిట్ అండ్ రన్ కేసులో సాధారణ గాయాలు అయితే శిక్ష 6 నెలల వరకు ఉంటుంది. ఒకవేళ సదరు వ్యక్తి మరణిస్తే ఆ శిక్ష గరిష్టంగా 2 ఏళ్లు పడుతుంది మరియు 1000 రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అందుకే భారత్ లో హిట్ అండ్ రన్ కేసులంటే చులకనగా మారిపోయింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారత న్యాయ సంహిత అనే కొత్త క్రిమినల్ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. అయితే ఈ చట్టంలో హిట్ అండ్ రన్ కి పాల్పడే వ్యక్తులకు శిక్షల్ని కఠినతరం చేశారు. కొత్త చట్టం ప్రకారం నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఒకవేళ వ్యక్తి మరణానికి కారణమై ఈ సంఘటనను స్థానిక పోలీసులకు మరియు మెజిస్ట్రేట్ కు సమాచారం ఇవ్వకుండా పారిపోతే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా రూపాయలు 7 లక్షల జరిమానా పడే అవకాశం ఉంది. ఈ చట్టంలో ట్రక్ డ్రైవర్లు యజమానులకు వ్యతిరేకంగా పలు నిబంధనలు ఉన్నాయని ట్రక్ డ్రైవర్లు యజమానులు వాదించారు. ఎక్కువగా ట్రక్కర్స్ ద్వారానే యాక్సిడెంట్ జరుగుతున్నందున ఈ నిబంధన ప్రకారం యాక్సిడెంట్ జరిగిన చోటే వారుంటే వారిపై స్థానికులు దాడి చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ చట్టాన్ని అమలు చేయలేదు. లారీ డ్రైవర్స్ విషయం అటుంచితే హైదరాబాద్ ని కార్ డ్రైవర్స్ హిట్ అండ్ రన్ కేసులతో వేధిస్తున్నారు. తాజాగా జూబ్లీ హిల్స్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ కార్ 2 బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కారు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులదిగా నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు గుంటూరు జిల్లా కాటమూరుకు వెళ్లింది జూబ్లీహిల్స్ పోలీసుల బృందం. అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో డ్యూటీ ముగించుకుని బైక్ పై వెళ్తున్న 2 యువకులను వెర్నా కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా పటాన్చెరు వైపు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో బౌన్సర్ గా పనిచేసే తారక్ అనే యువకుడు స్పాట్ లోనే చనిపోయాడు. మరో యువకుడు రాజు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. ఇది ఇలా ఉండగానే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి వాహనం నడుపుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసే సిబ్బందిని ఢీకొట్టాడు. కారు ఆపకుండా పరారయ్యాడు. ఇతనిపై కూడా హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు పోలీసులు. అంతకుముందు కూకట్పల్లిలోని కేపీహెచ్పీ కాలనీ ఫొరమ్మల్ సర్కిల్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ రోజు తెల్లవారుజామున మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి మరియు 4 ఫ్రెండ్స్ ఫుల్ గా మందు కొట్టి కారు నడిపారు. కూకట్పల్లి ఫొరమ్మల్ దగ్గర రాంగ్ రూట్ లో కారు నడిపి ఓ బైక్ ను ఢీకొట్టారు. దీంతో బైక్ పై ఉన్న 2కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ చేసిన వెంటనే నిందితులు కారు ఒక్కడే వదిలేసి పారిపోయారు. ఇదంతా ఒక లెక్క అయితే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రజాభవన్ బారికేడ్స్ ఢీకొని ఏకంగా 2 పోలీసుల అరెస్టుకు గురయ్యేలా చేశాడు. ఇంతకు ముందు కూడా అతను యాక్సిడెంట్ చేసినా అప్పటి ప్రభుత్వం తమదే ఉండడంతో ఏదో ఒకలాగా తప్పించుకున్నాడు. కానీ
ప్రభుత్వం మారడంతో ఇప్పుడు అతని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత డిసెంబర్ 23వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజాభవన్ దగ్గర ఉన్న బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే కారు దగ్గరికి చేరుకొని వాహనంలో ఉన్న సాహిల్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసులో అసలు నిందితుడిని తప్పించేశారు. మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ అసీఫ్ ప్రమాదానికి కారణమని పంజాగుట్టలో కేసు నమోదు చేయించారు. నిజామాబాద్ సిఐ ఫోన్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుతో మాట్లాడి కేసు తారుమారు చేయడానికి సహకరించినట్లు దర్యాప్తులో బయటపడింది. స్టేషన్ నుంచి సాహిల్ను విడిపించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. నిందితుల సెల్ ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్, ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. కేసును తారుమారు చేసేందుకు సిఐ ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వదిలేసిన ఇన్స్పెక్టర్ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక చిన్న యాక్సిడెంట్తో 2 పోలీసులు అరెస్టు దాకా వెళ్లడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.